Hello viewers, welcome back to my channel Kirti's Corner, a one-stop destination for fashion, food, travel, tech, lifestyle. So ee video ekkada ante ma amma vaalla intlo andi adenandi ma puttintlo actually vinayaka chavati roju mundu roju annamata nenu ma inti kosam vinayakudni konukodaniki vellinappudu ikkada ma illu kuda pakkane kabatti ma mummy vaalla illu kuda velladam jarigindi. Akkada entante apartments lo ippudu covid rules chaala gattiga follow అయిపోతున్నారు కాబట్టి ఇంటికి మీకు అక్కడ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, బ్లూ కలర్ బ్యాగ్, రెడ్ కలర్ బ్యాగ్, అలా ఒక్కొక్క బ్యాగ్ లో వాళ్ళు మొత్తం వినాయకుడి పూజా సామాగ్రి మొత్తం పెట్టేసి ఇస్తున్నారనమాట. సో ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి దే ఆర్ గివింగ్ అనమాట. సో దట్ టు అవాయిడ్ రష్. ఇప్పుడు మనము మార్కెట్కి వెళ్తే చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే ఆర్ డూయింగ్ దిస్. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. సో ఇలా ఒక టక్లో అన్నీ తెచ్చుకున్నారు. నాకైతే ఈ ప్రాసెస్ చాలా నచ్చింది. సో మనం ఇంటికి వెళ్ళిపోయి ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి శానిటైజ్ చేసి చూసేద్దాం. ಮಾಡ್ತಿಲ್ಲ ఫ్లవర్స్ చామంతి ఇంకా ఇది ఇచ్చారు. ఇంకొక దాంట్లో ಒಂದು ನಿಮಿಷ ಮತ್ತೆ 2 minutes ಇಲ್ಲ. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా అపార్ట్మెంట్స్ లో కోవిడ్ కాబట్టి మా మమ్మీ వాళ్ళ అపార్ట్మెంట్ లో ఇలా ఇచ్చారనమాట. ఇలా ఫస్ట్ 2 అరిటాకులు ఇచ్చారు. తర్వాత మనకి వినాయకుడిది ఫుల్ బుక్ ఇచ్చారనమాట చదువుకోవడానికి. సెకండ్ థింగ్ అండ్ 1 పువ్వులు, గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు ఇచ్చారు. ఇది తర్వాత ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాము. ఎల్లో కలర్ బంతి పువ్వులు ఎక్కువ బాగానే ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారు. ఎల్లో కలర్ బంతి పువ్వులు మమ్మీ వర్తిస్తే. తర్వాత 1/2 డజన్ మంచి అరటిపండ్లు, కరెక్ట్గా అరటిపళ్ళు ఇచ్చారు. తర్వాత పండ్లు, దానిమ్మ పళ్ళు, మళ్ళీ మోసంబి పండ్లు ఇచ్చారు. మోసంబి పళ్ళు ఇచ్చాక పత్రి ఒక ఇది లోటస్ కూడా ఇచ్చారు. ఓహో, కలువ పువ్వులు. తర్వాత ఇవన్నీ పత్రితో పాటు ఇవి కూడా ఇచ్చారు. మక్క బుట్టలు కూడా అటొకటి ఇటొకటి పెట్టుకోవడానికి ఇది ఇచ్చారు. ఇది చాలా మంచివి, శ్రేష్టం కాబట్టి ఇది కూడా ఇచ్చారు. కొంచెం మొక్కలు కూడా ఇచ్చారు. తర్వాత తమలపాకులు, మామిడాకులు, 2 పెద్ద పెద్ద కొబ్బరి బొండలు కూడా ఇచ్చారు. సో ఇక్కడ దాకా ఓకే. ఇవి మామిడాకులే కాబట్టి ఇంకొకసారి వాటర్లో వేసేస్తామా, పక్కన పెట్టేస్తాము. ఎందుకంటే ఇవి కోవిడ్ టైమ్స్ కాబట్టి అంతా మామిడికాయలు అంతా వేసేస్తాను. ఇప్పుడు నేను ఈ ప్లేట్లో ఒకసారి ఈ వినాయకుడిని అన్బాక్స్ చేసి మీ అందరికీ చూపిస్తాను. ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకుందాము. బోలో జై గణేష్ మహారాజ్ కి జై అనండి. వెరీ గుడ్. ఓ, ప్యూర్ మట్టి గణేశుడు నాకైతే చాలా నచ్చింది. బ్యూటిఫుల్గా ఉంది. ప్యూర్ మట్టి గణేశుడు ఇలా వచ్చింది. అంతా చాలా శ్రేష్టంగా ఉంది. ఎక్స్చేంజ్ అవసరం లేదు. కొంచెం పేపర్ తగిలింది, మేబీ ఫ్రెష్గా ఇచ్చారు కాబట్టి. మట్టి గణేశుడు చాలా ఇక్కడ సైడ్ కి క్రాక్ ఉన్నట్టుంది చూడు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లేదా. సో అక్కడంతా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసేసాక మళ్ళీ మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో నేను కూడా మా ఇంటి కోసము ఒక బుజ్జి గణేషుడిని కొనడం జరిగింది. సో ఇక్కడ ఉన్నాయి కదండి మట్టివి, అక్కడి నుంచి నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మట్టివి చాలా బాగుంటుంది. నాకు యాక్చువల్లీ ఏంటంటే కొంచెము కలర్ఫుల్గా ఇష్టం, ఎందుకంటే అవి ఇంకా కళగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ కాబట్టి ఐ హ్యావ్
చూసాను ఫ్రమ్ దీస్ ఓన్లీ, ఇందులో నుంచే తీసుకున్నాను. కాకపోతే నాకు ఇంకో ఐడియా వచ్చింది ఏంటంటే, ఇక్కడ మన మట్టి వినాయకుడిని ఇక్కడ తీసేసుకున్నాక కావాలంటే ఇంటికి వెళ్ళాక ఏదైనా డెకరేషన్ చేసుకుందామా అంటే టైం ఉంటే, లేకపోతే అసలు ఏం కుదరదు అనుకోండి. సో ఇక్కడ నేను అన్నీ చూస్తున్నాను, మల్టిపుల్ వినాయకుడు, మళ్ళీ అక్కడ ఛత్రి కూడా అమ్ముతారు కదా చిన్న చిన్నవి, అట్ ద సేమ్ టైం కొన్ని ఫ్లవర్స్ అవి కూడా నేను చూస్తున్నాను అన్నీ. మళ్ళీ మా ఇంటికి నేను వచ్చేసానండి. ఇది నేను తెచ్చుకున్న బుజ్జి మట్టి గణేశుడు. సో నాకు ఎందుకో చాలా కొంచెం ఎంప్టీనెస్గా అనిపించింది, ఏదో కొంచెం కళ మిస్ అవుతుంది అనిపించింది. అందుకే ఇంకొక బ్రష్ తీసేసుకున్నాను. అండ్ పోస్టల్ పెయింట్స్ మరి ఎక్కువ కాకుండా ఓన్లీ ఎల్లో, రెడ్ అండ్ బ్లూ కలర్ అంటే 6 కలర్స్తో అంటే బ్లాక్ యూస్ చేయకుండా ఓన్లీ కొన్ని పోస్టల్ పెయింట్స్తో స్లైట్గా హైలైట్ చేద్దామని అనుకున్నాను. అంటే మొత్తం నేను పెయింట్ చేసేయను, జస్ట్ హైలైట్ చేద్దాం అనుకున్నాను. అంటే జస్ట్ అలా కొంచెం స్లైట్గా బార్డర్స్ వేసి ఉన్నదాన్ని కొంచెం డెకరేటివ్గా చేద్దామని నేను ఎల్లో కలర్తో ఈ విధంగా లైన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలాంటి కొంచెం డెకరేషన్ చేయడం వల్ల ఏమైందంటే చాలా కళగా కూడా వచ్చింది. సో నేను దానికి డబుల్ షేడింగ్ వేస్తున్నాను. ఇలా ఎల్లో కలర్తో డబుల్ షేడింగ్ వేసేస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. యాక్చువల్లీ నేను గోల్డెన్ కలర్తో కిరీటం పార్ట్ని కూడా కలర్ చేద్దాం అనుకున్నాను, కానీ నా దగ్గర గోల్డెన్ కలర్ పూర్తిగా ఎండిపోయింది. మా బాబు మొత్తం ఎండగొట్టేశాడు అనమాట. సో పోస్టల్ పెయింట్స్ అయినదంతా పెన్సిల్ తీసుకుంటున్నాను. పెన్సిల్ తీసుకొని అక్కడ చాలా యాక్చువల్లీ బ్యూటిఫుల్గా ఉంది, కానీ మొత్తం మట్టిదే అయ్యేసరికి కొంచెము కనిపించట్లేదు. సో నేను మళ్ళీ గ్రీన్ కలర్తో స్లైట్గా హైలైటింగ్ చేస్తున్నాను అనమాట. గ్రీన్ కలర్తో అంటే ఇట్లా కిరీటంకి కొన్ని ఏమంటారు పర్ల్స్ అలా ఉన్నట్టుగా హైలైట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం పంచకి కూడా కలర్ చేస్తున్నాను. గ్రీన్ అండ్ ఎల్లో షేడ్ అయితే బాగుంటుందని ఓన్లీ పంచకి. సో ఈ విధంగా నేను కొంచెం డెకరేషన్ అయితే చేశాను, చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడేమో మళ్ళీ నేను గ్రీన్ కలర్తో ఇంకొంచెం కిరీటంని డెకరేట్ చేసేస్తున్నాను ఇలా వాటర్ కలర్స్తో. యాక్చువల్లీ మన దగ్గర కుందన్స్ ఉంటే ఫెవికాల్తో స్టిక్ చేసిన చాలా చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర కుందన్స్ లేదు. సో ఇక్కడ కూడా నేను ఎల్లోయిష్ గ్రీన్ కలర్ అయిపోయింది బ్రష్. సో దాంతో ఆ కలర్ బాగానే ఉంది కదా లైట్ షేడ్, మరి డార్క్గా ఉంటే బాగోదని చెప్పేసి నేను ఎల్లో కలర్తో ఓన్లీ మన పంచ మట్టుకు పెయింట్ చేసేస్తున్నాను. ఈ డెకరేషన్ అనేది ఎలా ఉంటుందంటే అసలు ఎంత చేసినా తక్కువే. ఈ అలంకరణ అనే కాన్సెప్టే అంత, మనం ఎంత చేసినా ఏదో ఇంకా చేయాలని ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మన దగ్గర టైం లేకపోతే ఇంపార్టెంట్ థింగ్స్కి టైం మనము సరిగ్గా ఇవ్వలేకపోతాము. యాక్చువల్లీ ఈ డెకరేషన్ కంటే ఇంపార్టెంట్ మనము వినాయకుడి దగ్గర బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి అది డెకరేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే ప్రసాదము, నైవేద్యము వీటన్నిటికీ మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. సో ఇట్స్ వేరేవి కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో దీనికే మనము ఎక్కువ టైం స్పెండ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను జస్ట్ హైలైటింగ్ మట్టుకే చేసేస్తున్నాను. మనము ఇంత డెకరేషన్ చేస్తేనే ఎంతో సాటిస్ఫైయింగ్గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా కళగా కూడా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్పెషలీ మనము చిన్న హైలైటింగ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను బ్లూ కలర్ తీసుకున్నాను. బ్లూ కలర్తో నేను ఇంకొంచెం డెకరేటివ్ అక్కడ డిజైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిజైన్స్ అన్నిటికీ బ్లూ కలర్తో పెయింట్ వేసేస్తున్నాను అనమాట. సో ఫస్ట్లీ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దట్ నేను చేసే మంచి మంచి వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్స్గా వస్తాయి. అండ్ ఇట్ విల్ బీ యాజ్ ఇఫ్ మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుంది కూడా.
సో మళ్ళీ బ్యాక్ టు ద టాపిక్, నేను బ్లూ కలర్తో మళ్ళీ కిరీటం మొత్తం డెకరేట్ చేసేస్తున్నాను అండ్ పంచ పార్ట్ కూడా డెకరేట్ చేసేస్తున్నాను. నాకు ఎక్కువ గాడీగా చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే కొంచెం న్యాచురల్గా ఉండాలి అని చెప్పేసి జస్ట్ లైట్గా హైలైట్ మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎవరైనా చేయొచ్చు, మీరు మీ కిడ్స్తో పాటు ఇన్వాల్వ్ చేస్తే ఇంకా వాళ్ళకు కూడా ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అండ్ దే విల్ రియలీ లైక్ దిస్ అని. ఇది ఫ్రెండ్స్ బుజ్జి వినాయకుడు. ఇంతటితో నా వినాయక చవితి వ్లాగ్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పటి నుంచి నేను వేరే మంచి వీడియోస్ పెడుతుంటాను. మంచి వేరే వీడియోస్ లైక్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అండ్ అదర్ థింగ్స్ కూడా నేను షేర్ చేసేసుకుంటున్నాను. ఈ ఇయర్ వినాయక చవితి మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది. నాకైతే చాలా మనస్ఫూర్తిగా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మీరు ఫస్ట్ అండ్ సెకండ్ వ్లాగ్ కూడా ఫాలో అయినట్టుంటే మీకు ఇంకా తెలుస్తుంది కదా. పూజ అదంతా మంచిగా జరిగింది. ఇది జస్ట్ ప్రిపరేషన్స్లో పార్ట్.